అది ఒక మధ్యతరగతి కుటుంబం. వీరమ్మ, వీరయ్యలకి ముగ్గురు మగపిల్లలే. వీరమ్మ చాలా గయ్యాళిది. వీరయ్య ఏ పనికి వెళ్ళడు. తాగటం, తిరగటం. ఇద్దరు కొడుకులు ఉద్యోగం చేస్తారు. మూడోవాడు కాలేజీకి వెళ్తాడు. మొక్కలేందే ముద్ద దిగదు వీరికి. ఎప్పుడు గొడవలు, గోలతో ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతటి ప్రశాంతమైన వాతావరణంలోకి కొత్తగా ఒక అమ్మాయి కూడా వచ్చింది. తనేనండి పెద్ద కొడుకు భార్య, పెద్ద కొడుకు. కొత్తగా వచ్చిన ఆ అమ్మాయికి ఆ గొడవలు, గోల చూసి అంతా గందరగోళంగా ఉంటుంది. ఒకరోజు వీరమ్మ పెద్ద కొడుకు, కోడలు బుడ్డి కలిసి ఒక ఫంక్షన్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. కోడల్ని చూసిన వీరమ్మ ఇలా ఉంటుంది. ఏమే కోళ్ళ ఏంటి ఈ అవతారము? ఫంక్షన్ కి మన చుట్టాలు పట్టాలు అందరూ వస్తారు కదే. ఏరమ్మ కోడలు అంటే ఎలా ఉండాలి? వెలిగిపో. అంటుంది. వీరమ్మ విన్న కోడలు బాగా ఆలోచించి లోపలికి వెళ్తుంది. కోడల్ని చూసిన వీరమ్మ షాక్ అవుతుంది. వస్తే ఏంటి ఈ అవతారము? కోడలు చేసిన పనికి వీరమ్మ ఆశ్చర్యపోతుంది. కోడలు తెలిసి చేసిందా, తెలియక చేసిందా అని ఆలోచిస్తుంది. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నది. నేను కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి బయట ముగ్గేస్తాను. నా కోడలు ఉంది. ఏ మాటకా మాట. ఈ ముగ్గు చూసి నా కోడలు కుళ్ళిపోతుంది. అంత బాగా వేసాను. అని చెప్పి కోడలు బుడ్డి అత్త వేసిన ముగ్గు అంతా చెరిపేస్తుంది. తను వేసిన ముగ్గు చెరిపేయడంతో వీరమ్మకి కోడల మీద చాలా కోపం వస్తుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి బుడ్డి టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.